హలో ఎవ్రీవన్, ఐఎమ్ వీణా పుప్పల, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ మల్టీఆర్ట్స్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా స్టాక్స్ బెటరా, మ్యూచువల్ ఫండ్ బెటరా అనే క్వశ్చన్ నన్ను చాలామంది అడిగారు ఇప్పటి వరకు. సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. సో కమింగ్ టు ద టాపిక్, స్టాక్స్ బెటరా, షేర్స్ బెటరా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ బెటరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏది బెటర్ అని తెలుసుకోవడానికి ముందు రెండింటికి డిఫరెన్స్ అనేది తెలియాలండి. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంది. ఓకే, సో మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంది. మీరు 10,000 రూపాయలకి ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి 10,000 రూపాయలకి మీరు బనానాస్ తీసుకున్నారనుకోండి, అది స్టాక్స్. అదే 10,000 రూపాయలకి 1,000 రూపీస్కి బనానాస్, 1,000 రూపీస్కి పొమోగ్రెనేట్, గ్రేప్స్, జామకాయ, ఇలా రకరకాల ఫ్రూట్స్ మీరు అదే 10,000 రూపాయలకి తీసుకుంటే అది మ్యూచువల్ ఫండ్స్. సో ఏంటి డిఫరెన్స్ ఈ రెండింటికి అంటే, ఈక్విటీలో మెయిన్లీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. కమోడిటీస్, ఈక్విటీస్, నెక్స్ట్ లిక్విడ్ ఫండ్స్, షార్ట్ టర్మ్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్, బాండ్స్, గవర్నమెంట్ లైక్ కార్పొరేట్ బాండ్స్, ఇలా చాలా ఉన్నాయి. సో మనం ఈక్విటీ గురించి మాట్లాడుతున్నాం. మెయిన్లీ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ పోర్షన్ క్యాటర్ చేసేది వచ్చి ఈక్విటీ. సో మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టే. ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఉంది కదండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కొనడానికి బదులుగా అదే డబ్బులకి మనం చాలా రకాలు కొంటాం అన్నమాట. సో ఇది నేను ఇనిషియల్ లెవెల్ ఆఫ్ మై జర్నీ, ఇన్వెస్ట్మెంట్స్ లెర్నింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు 2018లో ఫస్ట్ నాకు ఇలాగ ఒక మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయని తెలీదు. నేను ఏం చేసే వాట్ ఐ యూస్ టు డూ, సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, మార్నింగ్ ఒకసారి మార్కెట్ క్లోజ్ అవ్వగానే ఒకసారి జస్ట్ నిఫ్టీ ఎంత ఉంది, లైక్ బిఎస్సి ఎంత ఉంది, ఎన్ఎస్సి ఎంత ఉంది అనేది చూసుకునేదాన్ని ఊరికే జస్ట్ గూగుల్లో. సో అప్పుడు నాకేమనిపించిందంటే, ఇలాగ నేను ఒక షేర్లో కొనే బదులుగా నేను 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసేదాన్ని. సో ఆ 1,000 రూపీస్ గ్రూప్ ఆఫ్ షేర్స్లో పెడితే బాగుండు అని ఐ యూస్ టు థింక్. ఎందుకంటే నాకు అప్పుడు ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ పనే అది అనేది నాకు తెలియదు. అండ్ ఇంకొకటి మెయిన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు స్టాక్స్లో పెడుతున్నారు అంటే స్టాక్స్కి సంబంధించిన రీసెర్చ్ అనేది చేసుకోవాలి. న్యూస్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది, ఆ కంపెనీ అప్డేట్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ అదే కాకుండా టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఇవన్నీ మీరు హోంవర్క్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ మీరు టైం పెట్టాలి. మీకు అలా టైం పెట్టడానికి టైం లేదు, మీ ఓన్ వర్క్స్ మీకు ఉన్నాయి, మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, లైక్ అంత హోంవర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఎందుకు, ఇక్కడ ఫండ్ మేనేజర్ అనే పర్సన్ ఏంటంటే ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, కంపెనీ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి మన ఫండ్ని పర్సెంటేజ్ వైజ్గా ఏంటంటే స్ప్లిట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ టు బి మెన్షన్ హియర్, మనకి ఈక్విటీ ఫండ్స్లో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి. 1 కేటగిరీ ఏంటంటే ప్యాసివ్ ఫండ్స్, సెకండ్ కేటగిరీ ఏంటంటే యాక్టివ్ ఫండ్స్. ప్యాసివ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయన్నమాట. ఓకే, సో ఇండెక్స్ ఫండ్స్ ఏంటంటే ప్యాసివ్ ఫండ్స్. ఇక్కడ ఫండ్ మేనేజరు ఎలాంటి ఫండ్ను షఫిల్ చేయరు. నేను ఆల్రెడీ ఇండెక్స్ ఫండ్ మీద ఒక ఫుల్ వీడియో చేశాను, మీరు అది చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. ఫండ్ మేనేజర్ గురించి కూడా ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, సో ఫండ్ మేనేజర్ రోల్ ఏమీ లేకోకుండా ఇండెక్స్ ఎలాగైతే పర్ఫామ్ చేస్తూ ఉంటుందో దాని పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వడం, డౌన్ అవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా లెట్సే మీరు ఇప్పుడు ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ 50లో పెడుతున్నారంటే టాప్ 50 కంపెనీస్ మీరు అక్కడ చూసుకోవచ్చు. ఏ కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి అనేది కూడా మీరు క్లియర్గా అక్కడ చూసుకోవచ్చు. అండర్ హోల్డింగ్స్ కింద మీకు డిస్ప్లే అవుద్ది. పర్టికులర్ ఫండ్ లైక్ నిఫ్టీ 50 ఫండ్ చూస్తే ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద హోల్డింగ్స్, ఏ కంపెనీలో ఎంత పోర్షన్ ఎలకేట్ అయ్యింది అనేది కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ టాప్ 50 ఫండ్స్ ఆఫ్ ద ఇండియా మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఆ 50 ఫండ్స్ పెరిగితే మన ఫండ్ పెరుగుతుంది, లేదంటే తగ్గిపోతుంది. ఇలా పర్ఫామ్ చేస్తాయి.
యాక్టివ్ ఫండ్స్ ఏంటంటే ఫండ్ మేనేజరు ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, కంపెనీ పర్ఫార్మెన్స్, 52 వీక్స్, హై 52 వీక్స్లో ఇలా చాలా మెట్రిక్స్ ఉంటాయి కదా మనకు స్టాక్స్లో. సో వీటన్నిటిని ఆ ఫండ్ మేనేజర్ అబ్జర్వ్ చేసి ఫండ్ని షఫిల్ చేస్తాడు. ఒక పోర్షన్ ఆఫ్ ఫండ్ అంతా కాదు, మళ్ళీ ఒక పోర్షన్ ఆఫ్ ఫండ్ని షఫిల్ చేస్తూ ఉంటాడు. అలా షఫిల్ చేసి వాళ్ళు ఒక పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ని పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేసినందుకు గాను మనకి కొంచెం రిటర్న్స్ ఇస్తాయి. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే ముందు మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల అది రాంగ్, అదేదో గ్యాంబ్లింగ్ అనేలాంటి థాట్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్లో కూడా ఏంటంటే ప్రతి దాంట్లోనూ పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నప్పుడు స్టాక్స్ బిగినర్స్కి నేను అస్సలు రికమెండ్ చేయనండి, టు బీ వెరీ హానెస్ట్. ఎందుకంటే నాలెడ్జ్ ఉండదు. ఫస్ట్ నాలెడ్జ్ లేకోకుండా మనం ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ పెట్టేసి లాస్ అయిపోయి దాని మీద ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకొని ఇంకో 10 మందికి స్టాక్స్ అంటే అసలు లాస్ అయిపోతాను డబ్బులు, 90 మంది డబ్బులు పోగొట్టుకుంటారు, ఏదో 1-2%కి వస్తుంది, అది కూడా తెలిసిన వాళ్ళకి వస్తుంది. సో ఇలాంటి బ్యాగేజ్ ఆఫ్ థాట్స్ అన్నీ ఉంటాయి. సో నేను అందుకనే ఏంటంటే మీరు బిగినర్స్ అయ్యుండి, మీరు ఒక ఎంప్లాయ్ అయ్యండి, వర్కింగ్ ఏదర్ గవర్నమెంట్ సెక్టార్లో అయినా ప్రైవేట్గా అయినా మీరు వర్క్ చేసుకుంటూ, లేదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నా, మీ ఓన్ బిజినెస్ మీకున్నా, మీరు స్ట్రైట్ అవే మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే స్టాక్స్ ఈజ్ నాట్ ఫర్ ద బిగినర్స్. టైం పెట్టాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ఎలా ఫంక్షన్ అవుతుందని తెలుసుకోవాలి, దాని తర్వాత స్టాక్స్లోకి వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మీరు ఇవేవి చేయనక్కర్లేదు, ఈవెన్ మీకు డీమ్యాట్ కూడా అక్కర్లేదు. జస్ట్ నేను ఆల్రెడీ ఈ పర్టికులర్ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తున్నాను. మీరు ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా ఆ యాప్లో ఆ లింక్ని అయితే మీరు క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని. సో మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వండి, ఎక్స్ప్లోర్ అవ్వండి, ఫస్ట్ టర్మినాలజీ తెలుసుకోండి. ఒక 2-3 మంత్స్ టర్మినాలజీ, ఏ ఫండ్ ఏంటి, ఫండ్ నేమ్స్ ఏమున్నాయి, కేటగిరీస్ ఏమున్నాయి, ఎన్ఏవి అంటే ఏంటి, యూనిట్స్ అంటే ఏంటి, ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి, ట్యాక్సేషన్ ఎలా పడుతుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్, ఇలా తెలుసుకోండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ తెలుసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది అంటే దాని తర్వాత మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఒక 2-3 ఇయర్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో జర్నీ చేసిన తర్వాత మీకు మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది అర్థమవుతుంది. రిస్క్ అనేది కంపారిటివ్లీ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి లాసెస్కి కూడా లాసెస్ అవ్వడానికి కూడా స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఇందాక మెన్షన్ చేసినట్టు చాలా వెరైటీస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీకు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెట్స్ ఏ బెస్ట్ థింగ్ ఏంటంటే కొత్త ఫండ్స్ కూడా లాంచ్ అవుతున్నాయి అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో క్విక్గా లాంచ్ అవుతున్నాయి. అడాప్టింగ్ టు ద మార్కెట్ అనేది చాలా క్విక్గా ఉంది మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. ఓకే, సో ఇప్పుడు మన గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు గోల్డ్ కమోడిటీస్లోకి వెళ్ళి గోల్డ్ కొనే బదులుగా, గోల్డ్ ఈటీఎఫ్స్ కొనే బదులుగా గోల్డ్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ కొనొచ్చు, విచ్ ఈజ్ సేమ్ 99.9% గోల్డ్ ఈటీఎఫ్ కొన్నట్టే మీరు. ఓకే, సేమ్ ఫార్మాట్లో మనకి సిల్వర్ కూడా, మీరు సిల్వర్ ఈటీఎఫ్ కొనే బదులుగా డీమ్యాట్లో సిల్వర్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్ కొనొచ్చు. మ్యూచువల్ ఫండ్ కొనడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే బిగినర్స్కి ఇది బెస్ట్ థింగ్ టు స్టార్ట్ ద ఇన్వెస్ట్మెంట్ అండి. మనకు ఉన్న ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్, ఎసెట్ క్లాసెస్ చూసుకున్నట్టే, ఎసెట్స్ ఏమేమి ఉన్నాయి టైప్స్ అంటే మెయిన్లీ రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ ఉంది, ఎఫ్డి ఉంది, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి, క్రిప్టో ఉన్నాయి. ఐఎమ్ నాట్ టచింగ్ ద స్టాక్స్ అండ్ క్రిప్టో. ద టాపిక్ ఐ వాంట్ టు స్టిక్ టు ద టాపిక్, మెయిన్లీ మ్యూచువల్ ఫండ్స్. సో మీరు బిగినర్స్ అయి ఉండి మీరు మీ జర్నీని, ఇన్వెస్ట్మెంట్ జర్నీని నెలకి 5,000, 10,000, 1,000 రూపాయలతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే ద బెస్ట్ వే ఇస్ ద మ్యూచువల్ ఫండ్స్. ఒక 1-2 ఇయర్స్ మీకు ఇందులో కొంచెం అన్ని అనాలిసిస్లు, స్కిల్ డెవలప్ అయిన తర్వాత మీరు స్టాక్స్లోకి వెళ్ళాలి. అండ్ ట్రేడింగ్ అనేది ఐ నెవర్ ఎవర్ రికమెండ్ టు ఎనీ వన్. సో ఓకే, ట్రేడింగ్ ఈజ్ సంథింగ్ హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, ఎవ్రీ డే అప్డేటెడ్గా ఉండాలి. ఆల్మోస్ట్ మీరు అదొక ఫుల్ టైం జాబ్ లాగా చేయాలండి. ట్రేడింగ్ అనేది ఏదో టైంపాస్కి చేసేది అయితే కాదు. సో ఈవెన్ స్టాక్స్కి కూడా మీరు అట్లీస్ట్ 1-2 అవర్స్ పర్ డే అలొకేట్ చేసుకోవాలి లెర్నింగ్కి. ఆ రెండు మీరు చేయలేని పొజిషన్లో ఉన్నారు, మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవాలనుకుంటున్నారంటే జస్ట్ go with the mutual funds and pick the index funds which could be Nifty 50,
ఇండెక్స్ ఫండ్స్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్కువ చేయకండి, 1000 రూపాయలు 2000 3000 చేయండి. లేదు ఈ వీడియో అంటే ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పజే, మీకు అవేర్నెస్ కోసం. ఈ వీడియో చూసి మీరు బ్లైండ్గా ఎందులో ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు కన్సల్టేషన్ అవ్వండి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని, లేదంటే నన్నైనా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే కన్సల్టేషన్స్ మా టీం వాళ్ళు బుక్ చేసుకొని ఒక ప్రాపర్ టైమింగ్ పెట్టుకొని నేను మీ రిస్క్ అసెస్మెంట్, మీ ఇన్కమ్, మీ గోల్స్ అన్నీ చూసిన తర్వాత పర్టికులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాను. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ చూసి అయితే బ్లైండ్గా ఆఫ్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేయకండి, లాస్ అయిపోతారు, ఒపీనియన్ పోతుంది. యూనో డబ్బుల నుంచి డబ్బులు చేసుకునే ప్రాసెస్లో డబ్బులు పోయింది అనుకోండి, ఒపీనియన్ పోయి ఇంక ఇంట్రెస్ట్ పోద్ది అనమాట. సో అలాగ అవ్వకూడదు. మెయిన్లీ ఎవరికి ప్రాపర్ గైడెన్స్ తీసుకొని చేయండి. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాము. ఎంకరేజ్మెంట్ ఇస్తేనే ఇంకా ఎక్కువ చేయడానికి అవుతుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అండి.